గొప్ప కార్యక్రమం. ఇందాక గోవిందన్ అన్నట్టు ఇక్కడ స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ అంటే అసలు చెర్లపల్లిలో మనం ఏం ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం అనేది పక్కవానికి కూడా తెలియని పరిస్థితి. సో ఈరోజు ఏమవుతుందంటే చెర్లపల్లిలో ఒక ప్రోడక్ట్ తయారవుతుంది, అది మళ్ళీ రాణిగంజ్ పోయి మనం ఇక్కడ 10 రూపాయలకే దొరికే ప్రోడక్ట్ని పోయి అక్కడ 100 రూపీస్ కొనడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ ద్వారా మనకు అసలు మన ప్రాంతంలో ఏమేమి తయారవుతున్నాయి, సో దాని ఏ ప్రైస్లో మనం పొందగలుగుతామనే అవేర్నెస్ కూడా దొరుకుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేటివ్గా తీసుకొని మరి ఇంత నీట్గా ఆర్గనైజ్ చేసిన శ్రీనివాసరెడ్డి అన్న అండ్ టీమ్కి మరి నిజంగా ఇది హర్షదాయకం. నిజంగా చాలా మంచి ప్రోగ్రామ్ అన్న. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని మీరు రెగ్యులర్గా పెడితే బాగుంటుంది. సుధీర్ అన్న అన్నట్టు నిజంగా కూడా లక్ష్మారెడ్డి అన్న గారు గతంలో కూడా ఇక్కడ రెడ్డి కాలనీలో డ్రైన్ ఇష్యూ ఉంటే జైలు శాఖతో మాట్లాడి ఆ జైలు అంటే ఈ జైలు ప్రిమిసెస్ కాబట్టి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ఆ డ్రైన్ వెళ్ళాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి కాబట్టి పట్టుబట్టి అక్కడ పర్మిషన్ తీసుకొని రెడ్డి కాలనీలో ఆ డ్రైన్ వ్యవస్థను కూడా మరి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాటిని సాల్వ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నాకు తెలిసి మీరు అంటే ఏదో నామమాత్రంగా మనం ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, అన్నకో మైక్ ఇచ్చారు, మీరు మైక్ పట్టుకురు, ఇక ఈడ అడిగిన మర్చిపోయినట్టు కాకుండా ఖచ్చితంగా ఆయనకు మీ పని పైన ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు చూపిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు అక్కడ హైటెక్స్ ఎట్లుందో ఈడ మనం కూడా సిఐఏనో లేకపోతే ఐలా తరఫున మనం కూడా మరొక హైటెక్స్ నిర్మించుకుంటే ఖచ్చితంగా రానున్న రోజులల్లో ఇక్కడ స్కోప్ అంతా ఏంటంటే ఓన్లీ చెర్లపల్లిలో మ్యానుఫ్యాక్చరర్స్కి ఇక్కడ స్కోప్ ఉంది, ఎందుకంటే ప్లేస్ లేదు. సో ఇండియా వైడ్గా ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఒక షెల్టర్ కిందకి రావాలంటే మనకు కూడా హైటెక్స్ లాంటి ఒక పెద్ద ప్రిన్సెస్ కావాలి. సో రానున్న రోజులలో మీరు పట్టుడికని విక్రమార్కులు లెక్క అటు సీన్ అన్న ఇటు సుధీర్ అన్న గోవిందన్న మీరు మరి లక్ష నెంబర్ పడితే ఖచ్చితంగా మనకు 5 acres ఓపెన్ జైలు నుంచి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి లీజ్ తీసుకున్నట్టయితే సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేటివ్గా తీసుకుంటే జైలు శాఖ వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకి ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్రిమిసెస్ ఇస్తారు. మనకు కూడా రానున్న రోజులలో ఓన్లీ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్కే కాకుండా మన దగ్గర ఎంత పెద్ద ఫంక్షన్ హాల్స్ కూడా లేవు. ఇప్పుడు హైటెక్స్ అంత మనం కూడా ఇక్కడ చేసుకోవాలంటే ఒక 5 ఎకరాలు తీసుకుంటే ఖచ్చితంగా రానున్న రోజులలో సంవత్సరంలో ఒక 100-150 ఎగ్జిబిషన్స్ అయినా 200 పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ కూడా అవుతాయి. సో ఇది ఇనిషియేటివ్గా తీసుకోవాలి, మంచి ఆలోచన. ఖచ్చితంగా అట్లీస్ట్ మీ హయాంలోనే అటు సీన్ అన్న ఇటు గోవిందన్న హయాంలోనే జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.